ఫైనలీ మా ఆయన నన్ను 3 months తర్వాత డిమార్ట్ తీసుకెళ్ళాడు. డిమార్ట్ అంటే ఆలోచిస్తాడనమాట పిలుచుకెళ్ళడానికి. ఎందుకంటే ఉన్నది లేనిది అవసరం లేకపోయినా కొనాలనిపిస్తుంది, అక్కడ ఉండే ప్రైజెస్ తక్కువ అనిపించి మనకి. సో అందుకే ఆలోచిస్తారనమాట పిలుచుకెళ్ళడానికి. సో మీకు ఎప్పుడైనా అనిపించిందా, మనమే ఎప్పుడు అందరు వీడియోస్ తీస్తూ ఉంటాము, మనకు కూడా ఎవరైనా వీడియోస్ తీస్తే ఎంత బాగుంటుంది అని? నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అలా చాలాసార్లు అనిపించింది. కానీ నేను మా ఆయన అడిగాను అనుకోండి, చాలా ఎక్స్క్యూజెస్ చెప్తాడనమాట. నాకు సరిగ్గా తీయడం రాదు, నేను తీసేది నీకు నచ్చదు, నువ్వు అన్ని తప్పులు పడతావు, సో నీకు నచ్చినట్టుగా నువ్వే తీసుకో అని చెప్పేసి సింపుల్గా వర్డ్ అనేస్తాడనమాట. ఇంక వేరే ఆప్షన్ లేక నేను ఇంకా మా ఆయన అడగడం కూడా మానేసి నాకు నేనుగా వీడియోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా నేను ఇది షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, తక్కువ మినిట్స్లోనే ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలా లెంతీ వీడియో అయింది. సో అందుకే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఏమనుకోకండి, వీడియో వర్టికల్గా లేదు, హారిజాంటల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఎక్స్క్యూజెస్, ఓకేనా? ఇంకా ఇక్కడ వచ్చేసి షాపింగ్ స్టార్ట్ చేసేసాము. ఇంకా ఫస్ట్ మా వాడి బిస్కెట్స్ దగ్గరకి పోయామన్నమాట. కనిపించాయి అవి. సో అక్కడ కావాల్సిన బిస్కెట్స్, వ్యాఫీ బిస్కెట్స్ అవి ఎక్కువ తింటాడు మా వాడు, కొంచెం ఇష్టంగా తింటాడు. ఇంకా మీలో ఎంతమందికి లిటిల్ హార్ట్స్ గుర్తుంది? ఇప్పుడంటే మన పిల్లలు తినట్లేదు, కానీ మన టైంలో లిటిల్ హార్ట్స్ అంటే అది ఒక క్రేజ్ ఉండేది, అసలు చాలా ఇష్టం నాకైతే. అందుకే అది కనపడంగానే తీసుకున్నాను అనమాట, నేను తినడానికి తీసుకున్నాను. సో ఇంకా ఎంతైనా ఎవరైనా వీడియో మనకు తీస్తున్నారంటే ఏదో ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. అక్కడ అలానే ఉంది, అంటే నార్మల్గా తీస్తుంటే వేరు, కానీ జనాల్లో తీస్తుంటే ఎవరైనా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారేమో, ఏమనుకుంటారో, ఇలాంటి డిస్కంఫర్ట్స్ ఎక్కువ అనమాట. నా ప్రాబ్లం ఏంటంటే పక్కన వాళ్ళు అనుకునేది కన్నా నేనే ముందు చాలా ఇమాజిన్ చేసేసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి క్లిప్స్ చూస్తున్నాము, చాలా బాగున్నాయి, బుజ్జి క్లిప్స్. సో అవి అన్నీ చూస్తూ ఇంకా ఏమున్నాయి కలెక్షన్ అని అన్నీ చూస్తున్నాము. ఇంక ఇవైతే ఎంత క్యూట్ ఉన్నాయో అసలు. కానీ మా హస్బెండ్కి డెకరేటివ్ ఐటమ్స్, ఈ డెకరేషన్ అదంతా పెద్దగా నచ్చదనమాట. సో ఏం తీసుకోలేదు, జస్ట్ ఆ కలెక్షన్ అంతా చూసి నేను కూడా ఇంకా మీకు చూపిద్దామని చెప్పేసి చూసాను. ఇంకా నాకు ఫిల్టర్ పోయిందనమాట, కాఫీ టీ వడకట్టుకునేది. సో అది తీసుకుందామనేసి అది కనపడితే ఇంకా అది ఆగి చూసి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్లిప్పర్స్ తీసుకోవాలని చెప్పేసి ఇంకా వెతుకుతూ ఉన్నామన్నమాట. ఇంకా ఎక్కడున్నాయి స్లిప్పర్స్ ఉండే దగ్గరకి ఎక్కడ అనేసి చూస్తున్నాము. అంతలోపు టాప్స్ కనిపించాయి 399కి. ఎంత బాగున్నాయో అసలు కలెక్షన్, కలర్ కాంబినేషన్స్ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. ఈ టాప్ మెరూన్ కలర్, మెరూన్ అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ నాకైతే, చాలా బాగుంటుంది చూడండి, చాలా బాగుంది. 399 అంటే యోగ్ పార్ట్ అంతా వర్క్ వచ్చి చాలా నచ్చింది నాకైతే. ఇంకా ఇక్కడ వచ్చేసి టాప్, ఇది చూడగానే ఎందుకో కళ్ళు దాని మీదకి పోయాయి. సో ఇది కూడా బాగా అనిపించింది నాకు. మా కజిన్కి కూడా ఇది బాగా అనిపించింది. ఏమంటారు, బట్టల్ని చూడగానే నాలో చంద్రముఖి బయటకు వచ్చింది. పూర్తిగా మారిన చంద్రముఖి లాగా అయిపోయా అనమాట. బట్ ఏం షాపింగ్ చేయలేదు, ఇంకా మా ఆయన వేసేస్తాడు నన్ను, ఎందుకంటే రీసెంట్గా షాపింగ్ చేశాము. సో జస్ట్ చూస్తూ వెళ్ళానమాట. ఆ ప్లాజో సెట్స్ అయితే చాలా కంఫర్ట్ ఉంటాయి. నేను లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, ఇంకా యూజ్ చేస్తున్నాను, చాలా కంఫర్ట్ ఉన్నాయి. సో ప్రైస్ అంతే ఉందా, చేంజ్ అయిందా అని చెప్పి చూశాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి 3 piece సెట్స్ అనమాట. ఇవి కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చింది. అది గ్రీన్ కలర్, ఒక టైప్ ఆఫ్ బిస్కెట్ కలర్ నాకు నచ్చింది. సో అందుకే పెట్టుకొని చూసా ఎలా ఉందా అనేసి. సో ఇంకా ఫైనలీ నాకు కావాల్సిన స్లిప్పర్స్ కనిపించాయి. మీరు నేను ఏ స్లిప్పర్స్ తీసుకున్నానో గెస్ చేయండి, చూద్దాము. సో ఇవే స్లిప్పర్స్ బయట 300-400కి బై చేశాను, ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. సో ఇప్పుడు నేను యూజ్ చేసిన స్లిప్పర్స్ కూడా నియర్లీ 1.5 year అవుతుంది. సో పెద్దగా బయటికి వెళ్ళను కాబట్టి, సో అలాగే అవి రఫ్ అండ్ టఫ్ యూస్కి యూజ్ అయ్యేటివే. సో అందుకే నాకే విసుగు వచ్చేసింది, ఆ స్లిప్పర్స్ చేంజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇంకా అక్కడ చూద్దాము, లో ప్రైస్ ఉన్నాయని విన్నాను అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా నేను ఇందులో ఏ పేరు తీసుకున్నానో చెప్పండి. ఒకప్పుడు అంటే ఫ్యాషన్గా, ట్రెండీగా, ఇంకా ఏంటి చూడగానే అట్రాక్టివ్గా ఉండేలాగా బై చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు అదంతా కాదు, కంఫర్ట్ ముఖ్యం బిగులు అన్నట్టు ఉంటుంది అనమాట. నాదైతే కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. అవతల ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఏంటి ఇంత తక్కువ ప్రైస్లో వేసుకుందా, ఏంటి ఇలాంటి వేసుకుందా, ఇవన్నీ నాకు అసలు మ్యాటరే కాదు. నాకు కంఫర్ట్ ఇచ్చాయా, నేను కంఫర్ట్గా ఉన్నాను, అవి డ్రెస్సెస్ అయినా, జ్యువెలరీ అయినా, లేకపోతే ఇంకా ఏదైనా సరే
మెయిన్ ఫస్ట్ నేను అదే రియలైజ్ అయ్యాను అనమాట. మన కంఫర్ట్ తర్వాతే అవతల వాళ్ళ ఒపీనియన్, అవతల వాళ్ళ ఇష్టాలు అనే విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. సో అక్కడ అందుకే నాకు నచ్చినవి తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మా బుడ్డోడికి కూడా మా ఆయన సెలెక్ట్ చేస్తున్నాడు. వీడు కూడా నాలాగా చంద్రముఖి లాగా బిహేవ్ చేస్తున్నాడు. చెప్పులు కనపడంగానే అమ్మ అమ్మ అని చెప్పేసి వాడికి కూడా తీసుకున్నాను ఒక పేరు. సో వేరే కలర్ తీసుకున్నాము, రెడ్ తీసుకోలేదు, బ్లూ అనుకుంటా వాడికి తీసుకుంది. సో ఇక్కడ చిన్న చిన్న బాక్సెస్ చూస్తున్నాము. నేను హౌస్ చేంజ్ అయ్యేటప్పుడు చాలా బాక్సెస్ బయట పారేసాను అనమాట. ప్లాస్టిక్ ఇంట్లో చాలా ఉన్నాయని మళ్ళీ అవి కొన్నాను అనుకోండి. మా ఆయన ఆల్రెడీ చెప్పాడు, నువ్వు ఇవన్నీ పారేసి మళ్ళీ నాకు కొత్తవి కావాలన్నావంటే నేను అస్సలు కొనిచ్చాను నీకని. సో అందుకే అలా చేసి అలా పెట్టేసి ఇలా వచ్చేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి బ్రేస్లెట్స్ చూసాము. ఇవి జీన్స్ పైకి వాటి మీదకి అయితే చాలా బాగుంటాయి. సో ఇక్కడ ప్లక్కర్ బాగుంది, వైట్ పర్ల్స్తో వచ్చింది, చూడడానికి చాలా బాగుందనమాట. లూజ్ హెయిర్ వేసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. నేనైతే చాలా తక్కువ వేస్తాను లూజ్ హెయిర్, నాకు కంఫర్ట్గా అనిపించదు, నా హెయిర్కి సూట్ అవ్వదు లూజ్ హెయిర్ ఫస్ట్ థింగ్. సో అందుకే నేను లూజ్ హెయిర్ చాలా తక్కువ వేస్తాను. సో ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. బిల్లింగ్ అంతా అయిపోయి బిల్లు చూసి తర్వాత నిజంగా నేనైతే షాక్ అయ్యాను, ఇంత తక్కువ ఐటమ్స్ ఇంత అయ్యిందా అని చెప్పేసి. సో నేనైతే నిజంగా చాలా షాక్ అయ్యాను. బట్ ఏం చేస్తాం, ఇప్పుడు నిజంగానే అన్నీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయాయి, ఏం చేయలేము, మన నీడ్స్ తగ్గట్టుగా మనం కొనుక్కోవాల్సిందే. సో ఇంకా ఇంటికి మళ్ళీ ఆటోలో రిటర్న్ అయిపోయామన్నమాట ముగ్గురము. సో చాలా లేట్ అయిపోయింది. డిమార్ట్లో ఎలా అంటే టైం తెలియదు అనమాట. అసలు నియర్లీ మేము 2 hours స్పెండ్ చేసాము డిమార్ట్లో. అది కడప డిమార్ట్లోనే, ఇది చాలా చిన్న డిమార్ట్ చెప్పాలంటే. సో ఇంకా పెద్ద పెద్ద డిమార్ట్లో పోతే ఇంకా ఎంత టైం పడుతుందో. సో బిల్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి, చూద్దాం. సో అండ్ థ్యాంక్ యూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియో అంతా చూసినందుకు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్